ఫ్రెండ్స్ ఇదే మింట్ కాంపౌండ్ అనమాట. ఇందులోకి మనం ఎంటర్ అవుతున్నాం. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, ఇండియన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సెంట్రల్. దోస్ ఇదే మింట్. దీంట్లోకి ఇప్పుడు మనం ఎంటర్ అయిపోతున్నాం. ఇండియన్ గవర్నమెంట్ ఆఫ్ మింట్ ఇది. సైపద్. హాయ్ ఫ్రెండ్స్, మంచిగా ఉన్నారా? నేను మీ సాయి శర్మని. ఈరోజు ఈ వీడియోలో ఇంకొక ఖతర్నాక్ హిస్టరీ చెప్పాలనుకుంటున్నా. మీరు ఎప్పుడు వినది చెయ్యనిది. అదే ఆ స్థలము పేరే ద మింట్ కాంపౌండ్. ఈ మింట్ కాంపౌండ్ ఏంటంటే కంప్లీట్లీ ఓల్డ్ కాయిన్స్, 200 సంవత్సరాల పురాణాతమైనటువంటి ఓల్డ్ కాయిన్స్ ఉంటాయి కాక. ఇక్కడ జబర్దస్త్ ఉంటుంది. ఈ మింట్ కాంపౌండ్ గురించి ఒక 2 నిమిషాలు హిస్టరీ చెప్తా, క్లారిటీగా వినండి. మంచి ఇంపార్టెంట్ హిస్టరీ, పిల్లలకు కానీ పెద్దలకు కానీ, మీకు ఎగ్జామ్స్లో కానీ నేను చెప్పే అన్నీ యూజ్ అవుతాయి. ఇప్పుడు ఆ మింట్ కాంపౌండ్ ఏంటంటే 1803లో సికిందర్ జాయి అని చెప్పేసి 3వ నవాబు దీన్ని స్థాపించిండనమాట. భారతదేశంలోనే 3వ అతిపెద్ద మింట్ కాంపౌండు. అండ్ ప్లస్ మెల్లమెల్లగా అట్లా డెవలప్ చేస్తూ మన ఉస్మాన్ అలీ ఖాన్ 7వ నవాబు అండ్ మొహమ్మద్ అలీ ఖాన్ 6వ నవాబు, వీళ్ళిద్దరు కలిసి 1895 నుంచి 1903 లోపల, ఈ టైం పీరియడ్ లోపల దీన్ని ఫాదర్ ఆఫ్ మింట్ కాంపౌండ్ చేసి వాళ్ళే మొత్తం రీకన్స్ట్రక్షన్ చేసిండ్రు. అప్పటి నుంచి కాయిన్స్ 200 సంవత్సరం పురాణ కాయిన్స్ మొత్తం ఈ వీడియోలో మీకు చూపిస్తా. ఫుల్ ఎంటర్టైన్మెంట్ మీకు ఉంటుంది. ప్లస్ మీరు రావాలనుకుంటే నెక్లెస్ రోడ్ దగ్గర ప్రసాద్ మల్టీప్లెక్స్ పక్క గల్లీ లోపల, అంటే డెడ్ ఎండ్లో ఉంటుంది. నెక్లెస్ రోడ్ దగ్గర ప్రసాద్ మల్టీప్లెక్స్ పక్క పొంటి ఇట్లా ఎండింగ్లో పోయినా ఉంటే మీకు మింట్ కాంపౌండ్ అని ఉంటుంది. ఎవరైనా చెప్తారు. పిల్లల్ని తీసుకురండి, అన్ని పురాతనమైన కాయిన్లు చూపించండి. వాళ్ళ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో నాకు యూజ్ అవుతుంది 100%. ఇది చాలా మంచి మ్యాటరు. చలో ఇప్పుడు మీకు ఇందులో మింట్ కాంపౌండ్ మొత్తం ఏమేమి కాయిన్స్ ఉన్నాయి అన్నీ చూపించే ముందు మీ సాయి శర్మ ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయాలి. చలో ఫ్రెండ్స్ రండి. ఫ్రెండ్స్ ఇప్పుడు మనం మింట్ కాయిన్స్ మింట్ కాంపౌండ్. ఫ్రెండ్స్ మనం ఇప్పుడు మింట్ కాంపౌండ్స్ వెళ్ళిపోతున్నాం. కంప్లీట్లీ ఫ్రీ, 10 to 5 AM వరకు ఎవరైనా విజిటర్స్ వచ్చి చూసుకోవచ్చు. హ్యాపీగా నాలెడ్జ్ వస్తుంది మీకు. ఇది మన మింట్ కాంపౌండ్. ఇది మింట్ హిస్టరీ అనమాట. కంప్లీట్లీ కాయిల్స్, ఇది మొత్తం కంప్లీట్లీ హిస్టరీ అనమాట మింట్ది. ఇది కోల్కత్తా మింట్ అనమాట. ఫ్రెండ్స్ ఇది మన హైదరాబాద్ మింట్ ఇది అనమాట. కంప్లీట్లీ దాని హిస్టరీ మీకు ఇందాక చెప్పిన కదా. ఇదే సైఫాబాద్ మింట్ మెడల్స్. ఇవన్నీ పిల్లలకు ఇవన్నిటికీ చాలా యూజ్ అవుతుంది. మీకు ప్రశ్నలలో కూడా, కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కూడా యూజ్ అవుతుంది. నోయిడా మింట్ అనమాట. ఇది మన భారతదేశంలోని మింట్ కాంపౌండ్ 3వ స్థానం మనది. రూపాయి కాయిన్ షేర్ సహజాయి సూరి ఇది అన్నమాట. అదొక కాయిన్. ఫ్రెండ్స్ నేను చెప్పిన కదా మన హైదరాబాద్ మింట్ కాంపౌండ్ 1803లో స్టార్ట్ అయింది. సికిందర్ జాహీ అని చెప్పేసి నవాబ్ ఆయన స్టార్ట్ చేశాడనమాట. ఇక దాని హిస్టరీ ఇదంతా కంప్లీట్లీ మింట్ హిస్టరీ. ఎప్పుడు ఏంది, ఎక్కడ ఏంది అనేది. అప్పట్లో నోట్లు కంప్లీట్లీ చరిత్ర చూడండి దోస్. ఇయర్ కాయిన్స్ అఠానా, ఇది రూపాయి, ఇది 50 పైసలు, అనా ఇది చూడండి అనా, ఒకటి అనా, 1 పైసా, అప్పుడు 1 రూపాయి. చూడు ½ రూపీ, 4 అనా, 3 పైసా, 20 పైసా. అప్పట్లో మనం చూసినాం 20 పైసా. 1 నయా పైసా. శ్రీ మాతా వైష్ణవిదేవి షైన్ బోర్డ్ కాయిన్ ఏమో 10 పైసా. 60 years ఆఫ్ కాయిన్ బోర్డ్ ఇది అప్పట్లో. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. నేను మీ జీవనాదిత్య, యాక్టర్, అడ్వకేట్. ఈరోజు మనం మింట్ కాంపౌండ్ రావడం జరిగింది. అనుకోకుండా మన మింట్ రావడం, సీనియర్ ఫ్రెండ్ కావడం జరిగింది. ఎన్నో సంవత్సరాలు, ఎన్నోసార్లు ఈ రోడ్డు మించి ఎన్నో విధాలుగా పాస్ అవుతూనే ఉన్నా కానీ
వెళ్దాం వెళ్దాం అనుకుంటాను, వెళ్ళలేకపోయాను. ఈ రోజు రావడం చాలా బాగుంది. ఒకప్పుడు ఈ గోల్డ్ ఈ ప్రెమిసెస్ అంతా చాలా డర్టీగా ఉండేది. ఇప్పుడు దీన్ని బాగా రెనోవేట్ చేశారు, చాలా బాగుంది. అన్ని కాయిన్స్ గురించి, ముఖ్యంగా స్టూడెంట్స్, మన హిస్టరీ తెలుసుకోవాలనుకున్న వాళ్ళు, మన యొక్క గత వైభవాన్ని తెలుసుకోవాలన్నారు, దీనికి వచ్చి చూడాలి కంపల్సరీగా. ఐ వెల్కమ్ ఎవ్రీవన్ టు విజిట్ దిస్ ప్లేస్. అట్ ద సేమ్ టైమ్ సబ్స్క్రైబ్ అవర్ ఫ్రెండ్స్ ఛానల్ సాయి శర్మ ఛానల్. థ్యాంక్ యూ ఫ్రెండ్, థ్యాంక్ యూ. దోస్త్ ఇది 1835ది, 82ది, 1940, 1862లోది, 1946లోది, 1944లోది, అప్పటి దోస్త్ చూడండి దోస్త్, అప్పటి కాయిన్స్. చూడు 1630 నుంచి 1800 రూపాయి అప్పటిది, 1944 టు 1920 రూపాయలు, 1975 రూపాయ, మళ్ళీ 86లోది, 1540లోది అప్పటిది కాయిన్స్. గోల్డెన్ జూబ్లీ కాయిన్ 1942 1992 1 రూపీది, 1935 టు 85 55, 1909 టు 1969 5 రూపీ కాయిన్, 1888 టు 1958 5 రూపీ కాయిన్. దోస్త్ ఇది కాయినేజ్ మెటల్స్ అన్నమాట అప్పట్లో. సముద్రగుప్త, స్కందగుప్త వాళ్ళ బ్రాండ్స్ అన్నమాట ఇవి. మొహర్స్ ఆఫ్ జహాంగీర్ది అప్పట్లో కాయిన్స్. ఇవి గోల్డ్ కాయిన్స్ అన్నమాట అప్పట్లో, గోల్డ్ కాయిన్స్, ఓన్లీ గోల్డ్ కాయిన్స్. ఫ్రెండ్స్ అప్పట్లో కరెన్సీ నోట్స్ ఇవి. కంప్లీట్లీ కరెన్సీ నోట్స్, 1924 కరెన్సీ నోట్స్ ఇవన్నీ. ఫ్రెండ్స్ ఇది మింట్ ట్రీ, చెట్టుకి మొత్తం కాయిన్స్ ఉన్నాయి. అన్ని కాయిన్స్ ఇట్లా అతక పెట్టిర్రు వాళ్ళు చెట్టుకి, చూడండి. అప్పట్లో చూపుడు మిషన్, ఫిజికల్ బ్యాలెన్స్ చూపుడు. అప్పట్లో ఓల్డ్ వస్తువులు అనమాట, నవాబులు వాడినటువంటి ఆ టైంలో, జమానాలో, ఆసిఫ్ జాయ్ డైనాసిటీ టైంలో ఇవన్నీ. ఫ్రెండ్స్ అప్పుడు ఈ రాయి మీద గోల్డ్ కాయిన్ తయారు చేసేవారు, అన్ని కాయిన్లు ఈ రాయికి తయారు చేసేవాళ్ళు, ఈ రాయి మీద పెట్టి తయారు చేసేవాళ్ళు అనమాట. కాయిన్స్ తయారు చేసేది ఇది అప్పట్లో, 200 years బ్యాక్ రాయి ఇది, కంప్లీట్లీ ఈ రాయి. దీని మీదనే కాయిన్స్ అప్పుల్లో తయారు చేసేవారు, మిషనరీ లేనప్పుడు. చార్మినార్, చిన్న చార్మినార్ ఇది. ఇట్లా వాళ్ళ కాయిన్స్ అనమాట. భాగమతి, కులీ కుతుబ్ షా కాయిన్, గోల్కొండ ఫోర్ట్ కాయిన్, చార్మినార్ కాయిన్. ఫ్రెండ్స్ ఇప్పుడు మనం డైసెక్షన్లోకి వెళ్ళిపోతున్నాము. వెల్కమ్ టు ఇండియన్ గవర్నమెంట్ మింట్ మ్యూజియం, సైఫాబాద్, హైదరాబాద్. దోస్తులు ఇందులోకి ఎంటర్ అయిపోతున్నాం మనం, చూడండి. ఫ్రెండ్ బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ కాయిన్స్ ఇవి. ఎడ్వర్డ్ 7 కింగ్
అన్నారు. చూడండి ఫ్రెండ్స్, అప్పట్లో తులాభారం లాంటిది ఇది ఒకటి. ఇది మొత్తం కంప్లీట్లీ జోకే మిషన్. అప్పట్లో 100 years బ్యాక్ ఇది జోకే మిషన్. మ్యూజియం లోపట్ల కంప్లీట్లీ ఇది లోపల భాగం అన్నమాట. ప్రమాణ పత్ర సర్టిఫికేట్ దోస్తు అప్పట్లోది. చూడండి అప్పుడు కాయిన్స్. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మీకు మింగ్ కాంపౌండ్ మొత్తం చూపించేసిన కదా, హ్యాపీగా ఎంజాయ్ చేయండి. అండ్ ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలా, చేస్తే నేను ఇంకా మంచి మంచి వీడియోస్ మీకు ఇస్తాను. ఓకేనా? బాయ్ బాయ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ ఎపిసోడ్లో కలుద్దాం. బాయ్.